ఇప్పుడు పళ్ళు అనేది చాలామందికి ఎఫెక్ట్ ఉంటుంది కదా సార్. సో కంప్లీట్గా పళ్ళు ఎఫెక్ట్ అయ్యి మార్చే సిచ్యువేషన్ ఎలాంటి స్టేజ్లో వస్తుంది సార్? యంగ్ ఏజ్ అంటే యాక్సిడెంట్ కేసెస్ అని చూసుకోవచ్చు. యాక్సిడెంట్స్ ఏమైనా ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు, పళ్ళు ఏమైనా విరిగిపోయి జా ఫ్రాక్చర్లు ఇలాంటివి అయినప్పుడు టోటల్గా పళ్ళు తీసి రీప్లేస్ చేసే పరిస్థితి ఒకటి వస్తుంది. సెకండ్ స్టేజ్ అంటే ఓల్డ్ ఏజ్, మిడిల్ ఏజ్. తొందరగా ఆర్థో ప్రాబ్లమ్స్ కానీ, బోన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, సిస్ట్లు, ట్యూమర్లు, జా రిలేటెడ్ ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు పన్ను కంప్లీట్గా అలాంగ్ విత్ ద బోన్ తీసే పరిస్థితి వస్తూ ఉంటుంది. ఆ టైంలో పళ్ళు రీప్లేస్ చేయాలి టోటల్గా తీసి. మూడోది ఏంటి అంటే ఓరల్ క్యాన్సర్ స్టేజెస్. క్యాన్సర్ స్టేజ్ వచ్చినప్పుడు మెయిన్గా బోన్, చిగుర్లు ఇంతవరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కానీ అవి తొలగిస్తున్నప్పుడు ఏంటంటే వాటితో పాటు పళ్ళు వెళ్ళిపోతాయి. టోటల్ రీహాబిలిటేషన్ చేసి మళ్ళీ పళ్ళు కట్టి అరేంజ్ చేయాల్సి వస్తుంది. ఇలా 3 డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయన్నమాట. సో ఏజ్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అంటే యాక్సిడెంట్ కేసెస్, మిడిల్ ఏజ్ టు ఓల్డ్ ఏజ్ అని అంటే నార్మల్గా ఏజ్ వైజ్గా పళ్ళు లూజ్ అయ్యి ఊడిపోవటము, లేకపోతే పళ్ళు పుచ్చిపోయి విరిగిపోవటము, లేదా క్రానిక్ డిసీజెస్ ఎక్కువ అసలు మెయింటైన్ చేయలేని డిసీజెస్ ఉన్నప్పుడు, ఓరల్ హైజీన్ లేనప్పుడు అప్పుడు పళ్ళు తీసేయాల్సి వస్తుంది. పళ్ళ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు విరిగిపోయి ముక్కలు అయిపోతే మటు కూడా టోటల్గా. సో ఈ కేసెస్ అన్నిట్లోనూ మేము టోటల్ ఓరల్ ఫుల్ మౌత్ రిహాబిలిటేషన్ అన్నట్టు చేస్తాం అన్నమాట. సార్ ఈ ఓరల్ రీహాబిలిటేషన్ అనేది ఎలా జరుగుతుంది సార్? లైక్ ఎలాంటి స్టేజ్ వైజ్, స్టెప్ వైజ్. ఎలా అంటే ఇప్పుడు దీనిలో మళ్ళీ అన్ని కోరిలేట్ అవ్వాలి. లైక్ బోన్, గమ్స్, టూత్ ఏది మిస్సింగో నోట్లో దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. బోన్ ఫ్రాక్చర్స్ అయ్యాయి అని అంటే ప్లేట్స్, స్క్రూలు, ఇంప్లాంట్స్ ఇలాంటివన్నీ పెట్టి బోన్ సెట్ చేస్తాం. చిగుర్లు లేదు అని అంటే చిగురికి రీప్లేస్మెంట్ లేదు, కానీ పన్ను రీప్లేస్ చేసినప్పుడు అదే మెటీరియల్తో మేము గమ్ కూడా రీకన్స్ట్రక్ట్ చేస్తాం అంతే అనమాట. అలా. సో డెంచర్స్లో మీకు కనిపిస్తుంది, మీకు జనరల్గా చూసే డెంచర్లో గమ్ పార్ట్ అంతా పింక్ ఎక్రిలిక్తో ఉంటుంది, పళ్ళు మటుకు వైట్ కలర్లో ఉంటాయి అనమాట. సో గమ్ని అడ్జస్ట్ చేయాలి అనుకుంటే ఎక్రిలిక్స్తోనూ సిరామిక్స్తోనూ సెట్ చేస్తాం. నెక్స్ట్ స్టేజ్ అంటే పన్ను అంటే ఈజీ. పన్ను పెట్టాలంటే రకరకాల మెటీరియల్స్ ఉంటాయి. సిరామిక్స్, ఎక్రిలిక్స్ చాలా షార్ట్ పీరియడ్ వరకు, లైక్ టెంపరీ యూసేజ్ వరకు సిరామిక్స్ ఉంటాయి. ఆ తర్వాత జిర్కోనియమ్స్ అని వచ్చాయి. సో ఇలా మెటల్స్ అన్నీ ఇంక్లూడ్ చేసుకొని దెన్ బేస్ ఏంటంటే మెటల్స్ ఉంటాయి, అది నికెల్, క్రోమియం, ఎలాయిస్తో బేస్ చేసుకొని దాని మీద సిరామిక్ కోటింగ్, ఇఫ్ నాట్ జిర్కోనియం కోపింగ్ విత్ జిర్కోనియం క్రౌన్. సో ఇలా మెటీరియల్స్ ఏది కరెక్ట్గా సెట్ అయ్యి లాంగ్ లైఫ్లో పేషెంట్కి కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని బట్టి టోటల్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో ఇవి మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్స్. ఎలాగైతే వాళ్ళ ప్రాబ్లం కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఓరల్ క్యావిటీ ఎలా ఉంటుందో దాన్ని బట్టి ట్రీట్ చేయడం ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా క్యాన్సర్స్ ఎక్కువ అయిపోయాయి. సో హాఫ్ పార్ట్ ఆఫ్ జానో, మౌతో, ప్యాలెటో ఏదోటి కట్ చేసి తీసేస్తాం. దాన్ని మొత్తం రికవర్ అయ్యి క్యూర్ అయిపోయాక మేము దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది అనమాట. సో వైరస్ అని కూడా ఎఫెక్ట్ అవుతుందా సార్ పళ్ళకి ఏవైనా? సచ్గా నాట్ డైరెక్ట్ ఇంపాక్ట్ అని ఉండదు. ఇన్ జనరల్ వైరసెస్, బ్యాక్టీరియాస్ బాడీలో అక్కడక్కడ రకరకాల ఉండొచ్చు, కానీ నోట్లో అన్నీ ఉంటాయి అన్నమాట. బికాజ్ నోటి ద్వారానే అన్నీ లోపలికి వెళ్తాయి కాబట్టి స్పెసిఫిక్ వైరస్ అని చెప్పడానికి లేదు. బ్యాక్టీరియాస్లో కొన్ని స్పెసిఫిక్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఇన్ఫెక్షన్ అనేది ఏంటంటే దట్ ఈస్ లైక్ ఫ్లషబుల్. ఇన్ఫెక్షన్ని క్లియర్ చేసేసుకోవచ్చు, మళ్ళీ రీఇన్ఫెక్షన్ అవుతూ ఉంటాయి, ఇలా ఉంటాయి. కాబట్టి సో స్పెసిఫిక్ బ్యాక్టీరియా, స్పెసిఫిక్ వైరస్ అని ఉండదు ఇన్ జనరల్. ఇప్పుడు ఫుడ్ కుళ్ళిపోతూ ఉంటుంది, నోట్లో నిన్న తిన్న ఫుడ్ నోట్లో ఈరోజు ఉంటా స్మెల్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో అలా. లైక్ ఎనీ టీత్కి ఏమైనా మెయిన్ నర్వ్ ఏమైనా ఉంటుందా సార్? మెయిన్ అంటే అంతే, ట్రైజెమినల్ నర్వ్. ఏ నర్వ్ అయితే ఈ కన్నుకి, చెవికి, తలకి ఇవన్నీ పెడుతూ ఉంటాయి అవన్నీ ఇంకా బ్రాంచెస్ అనమాట. సో అందులో వన్ ఆఫ్ ద బ్రాంచెస్ దే కనెక్ట్ టు ద టీత్. సో అవి పైకి వెళ్తున్న కొద్దీ మిగతా ఆర్గన్స్కి, మిగతా పార్ట్స్ ఆఫ్ ద బాడీకి స్ప్రెడ్ అవుతుంటాయి. సో అందుకనే ప్రాబ్లం ఇక్కడున్న చెవిపోటు వస్తుంది, తలపోటు వస్తుంది, కన్ను నొప్పి, వాపు వస్తుంది. సో నర్వ్స్ ఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. కాకపోతే ఓన్లీ హెడ్ రీజియన్ వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో పళ్ళ సెట్ ఇప్పుడు మారుస్తారు కదా సార్, సో అలాంటప్పుడు నర్వ్ సిస్టమ్కి ఎఫెక్ట్ ఉండదా సార్? ఎఫెక్ట్ ఉండదు. నర్వ్స్ అంటే నర్వ్స్ ఎక్కడ ఉంటాయి, మళ్ళీ మజిల్స్లో ఉంటాయి. సో పళ్ళ సెట్ కట్టుకుని నవలడము, మౌత్ ఎక్సర్సైజ్ అవుతూ ఉంటాయి కాబట్టి యాక్టివేట్ అవుతాయి. మజిల్స్ ఎలా యాక్టివేట్ అవుతూ ఉంటాయో వాటిలో ఉండే నరాలు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి హెల్దీగా అవుతాయి. కానీ
అదర్వైజ్ నర్వ్కి సైడ్ ఎఫెక్ట్ అవ్వటం అని ఉండదు, నర్వ్స్ యాక్టివేట్ అయ్యి ఉంటాయి. అన్లెస్ పేషెంట్ బెల్స్ పాల్సియో, ఫేషియల్ పాల్సియో, నర్వస్ ప్రాబ్లం కూడా ఉండి, ఫేషియల్ నర్వ్ ప్రాబ్లం ఉండి, డెంటల్ ప్రాబ్లం ఉండి, ఇలా రెండు కోయిన్సైడ్ అయితే మళ్ళీ ట్రీట్మెంట్ ప్లాన్ మారుతుంది. సో నర్వ్స్కి వేరేగా ఏంటంటే నథింగ్ బట్ మల్టీవిటమిన్ డోసేజ్ ప్రొఫైలాక్సిస్ ఉంటుంది. మేము మల్టీవిటమిన్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ లాంగ్ టర్మ్లో చేస్తూ మెడికల్లీ దెన్ ట్రీట్మెంట్ వైజ్ కూడా ఏంటి అని అంటే మౌత్ ఎక్సర్సైజెస్ కానీ, కొందరికి జా ప్రాబ్లం ఉంటుంది, ఇక్కడ బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంటుంది, అది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వాటిని ఇంజెక్షన్స్తో ట్రీట్ చేస్తాం, మౌత్ ఎక్సర్సైజెస్తో ఇలా. కొందరికి లాక్ జా ఉంటుంది, అంటే జా ఓపెన్ అవ్వదు, నోరు క్లోజ్ అయిపోయి ఉంటుంది. సో ఇవన్నీ మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే బోన్ రిలేటెడ్ కాబట్టి, దాని పక్కనే ఉండే నర్వ్స్ కాబట్టి నర్వస్ ఇష్యూ వస్తుందన్నమాట. సో డెంటల్ అంటే పర్టికులర్ టీత్ అని ఉండదు, ఓవరాల్ ఇవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అన్నమాట ప్రాబ్లమ్స్తో. సో సార్ ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు కదా, చీక్స్ అనేది సన్నంగా రావడానికి. సో అలాంటప్పుడు నర్వ్స్ టీత్కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా సార్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్నప్పుడు? టీత్ ఎఫెక్ట్ అంటే ఇన్ అండ్ అరౌండ్ మౌత్ చేస్తున్నప్పుడు టీత్ కరెక్షన్ కోసం ప్లాస్టిక్ సర్జరీయా లేదా స్కెలిటల్ కరెక్షన్ కోసం ప్లాస్టిక్ సర్జరీయా? స్కెలిటల్ సర్జరీ అంటే ఈ జా కరెక్షన్స్ కానీ, జా కరెక్షన్స్ ఎప్పుడైతే చేస్తామో టీత్ కరెక్షన్ కూడా చేసుకోవాల్సి వస్తుంది. సో అన్నీ ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి అన్నమాట. ప్లాస్టిక్ సర్జరీ కాస్మెటిక్గా చేసుకుంటారు, యాక్సిడెంట్ వచ్చినా చేసుకుంటారు. సో ఒకటి కంపల్సివ్, ఒకటి సెలెక్టివ్. సో డిపెండ్స్ అన్నమాట ఏది ఎలా చేస్తున్నాము, పేషెంట్ ఏం కోరుకుంటున్నాడు, సో అవుట్కమ్ అన్నదాన్ని బట్టి వీ ట్రీట్. సో వాళ్ళ హెల్త్ని బట్టి కేర్ చేస్తూ ఉంటారు.